హలో వ్యూయర్స్, ఈరోజు మన హెల్దీ సింపుల్ టేస్టీ రెసిపీస్ సిరీస్ 21లో సెకండ్ రెసిపీ చికెన్ బర్గర్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్, కీరా అండ్ లెటస్. సో చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా ఇంట్లోనే బర్గర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే బయట బర్గర్స్కి ఇంట్లో బర్గర్స్కి డిఫరెన్స్ ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి ఈ వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడు చాలా థిక్ లేయర్స్ కట్ చేసుకోవాలి. సో ఏమవుతుంది అంటే అది స్టఫ్ చేసినప్పుడు బర్గర్ అనేది చాలా స్టాండర్డ్గా అనిపిస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా మేక్ చేసుకునే రెసిపీ ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి లెటర్స్ గురించి చెప్తాను. దెర్ ఆర్ మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఈ లీవ్స్ వల్ల. ఏంటంటే స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, క్యాన్సర్ ప్రివెన్షన్కి బాగా యూజ్ అవుతాయి అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది సాలడ్స్లో యూజ్ చేసేది ఈ లెటర్స్నే. సో ఈ లెటర్స్ లీవ్స్ వచ్చేసి నేను 3 లేయర్స్ తీసుకున్నాను, సరిపోతాయి. అంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనం తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ ప్యాటీస్. ఇవే బర్గర్లో మెయిన్ రోల్. సో ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇవి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బెటర్. నెక్స్ట్ హోమ్ మేడ్ మయోనైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఈ మయోనైస్ ప్రిపరేషన్కి బాయిల్డ్ ఎగ్స్ కావాలి. బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఎల్లోతో కూడా వేసుకోవచ్చు, వితౌట్ ఎల్లో కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ గీ, 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ వేసాక ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ కొంచెం సార్గా అలా ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. నాకు థిక్గా ఇష్టం కాబట్టి నేను వాటర్ తక్కువే వేసాను. ప్లస్ ఇలా థిక్గా ఉండడం వల్ల టెక్స్చర్ అనేది బాగుంటుంది బన్కి అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ పాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఆ చికెన్ ప్యాటీస్ ఉన్నాయి కదా, వాటిని రోస్ట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయకూడదు, ఓన్లీ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రై చేస్తే అది ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్లోకే కన్సిడర్డ్ అయిపోతుంది. జస్ట్ ఆ గీలో కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం బన్ని స్లైసెస్గా కట్ చేద్దాం. ఈ బన్ ఏంటంటే నేను బర్గర్ బన్లో ఆర్డర్ పెట్టాను. ఇది హోమ్లో బేక్ చేయాలంటే చాలా డిఫికల్ట్. సో ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను అందులో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ నగెట్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినట్టు అనిపిస్తాయి. సో ఇది సరిపోతుంది. ఇలా కొంచెం గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వస్తాయి కదా, ఇట్ మీన్స్ అది కొంచెం బాగా రోస్ట్ అయింది అని. అంతవరకు ఉంటే సరిపోతుంది. సో బయట తినే బర్గర్స్కి ఇంట్లో చేసుకునే బర్గర్స్కి డిఫరెన్స్ ఏంటంటే బయట బర్గర్స్లో క్యాలరీస్ కంటెంట్ ఎక్కువ, సోడియం లెవెల్స్ ఎక్కువ, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అండ్ పోర్షన్ సైజ్ కూడా హై ఉంటుంది. సో ఇంట్లో చేసుకునే బర్గర్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీ అండ్ లో ఇన్ క్యాలరీస్. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న స్లైసెస్కి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మయోనైజ్ని అప్లై చేయాలి. అండ్ దాని మీద ఇప్పుడు కీరా ఒక లేయర్డ్గా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకున్న కీరా లేయర్ మీద టొమాటోని అప్లై చేయాలి. అంటే ఆ టొమాటోని ఇంకొక లేయర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు లెటస్ లీవ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చికెన్ ప్యాటీ ఆల్రెడీ గ్రిల్ అయింది కదా, దాని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న మయోనైజ్ని బోత్ సైడ్స్ అప్లై చేసుకోవాలి. లేదు ఒక సైడ్ సరిపోతుంది, ఎక్కువ మైనస్ తినని వాళ్ళు కూడా ఉంటారు. సో 1 సైడ్ విల్ బి ఇనఫ్. దాని మీద ఆనియన్తో లేయర్డ్గా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్లైస్ ఉంది కదా, ఆ స్లైస్ని దాని మీద
యూస్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా హెల్తీగా ప్రిపేర్ చేసిన బర్గర్ రెడీ అయిపోయింది. సో ఈ బర్గర్ని మీరు చూస్తే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎక్కువ ప్రాసెస్ లేదు, ఎక్కువ క్యాలరీస్ లేవు, ఫ్యాట్ లేదు, ఈజీగా వితౌట్ ఎనీ గిల్ట్ ఎప్పుడన్నా బర్గర్ క్రేవింగ్స్ వస్తే యూ కెన్ గో ఫర్ ఇట్.